సునీతా విలియమ్స్ అమెరికాలో పుట్టి పెరిగారు. సునీతా విలియమ్స్ అమెరికాలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి భారతీయుడు. సునీతా విలియమ్స్ భారత మూలాలున్న రెండో అమెరికా వ్యోమగామి. సునీత తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లోని మెహసానా జిల్లాలో జలాసట్లో పుట్టి పెరిగారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్కి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో జలాసన్ ఉంటుంది. సునీతా విలియమ్స్ తన అంతరిక్ష యాత్రల ద్వారా 2007, 2013లో 2 సార్లు జలాసన్కి వచ్చారు. దీపక్ పాండ్యా ఒక డాక్టర్. అహ్మదాబాద్లో వైద్య విద్య చదివిన తర్వాత తన సోదరుడు అమెరికాలో ఉండడంతో ఆయన కూడా అక్కడికి వెళ్లారు. అక్కడే స్లోవేనియన్ సంతతికి చెందిన ఉర్సులిన్ బోనీని పెళ్లాడారు. వారికి 3 సంతానం. సునీతా విలియమ్స్ 1900 సునీత తండ్రి భగవద్గీత పట్టుకొని ఆదివారాలు చర్చికి వెళ్లేవారు. రామాయణ మహాభారతంలో ఉన్న కథలను పిల్లలకు చెప్పేవారు దీపక్ పాండ్యా. దీంతో భారతీయ సంప్రదాయంతో వారికి అనుబంధం ఏర్పడింది. వ్యాయామంపై సునీతా విలియమ్స్ ఎక్కువ దృష్టి పెట్టేవారు. సునీత ఆమె తోబుట్టువులు స్విమ్మింగ్ నేర్చుకున్నారు. ఉదయం 2 గంటలు స్కూల్ అయిన తర్వాత సాయంత్రం 2 గంటలు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవారు. సునీతకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. 6 ఏళ్ల నుంచే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ పలు పతకాలను సాధించారామె. జంతువులపై ఉన్న ప్రేమతో ఆమెకు వైద్య విద్యపై ఆసక్తి పెరిగింది. ఈ కారణంతోనే ఆమె పశువైద్యురాలు కావాలనుకున్నారు. కానీ కాలం ఆమెను మరో దారిలో నడిపించింది. సునీత వెటర్నరీ డాక్టర్ కావడం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆమె కోరుకున్న కాలేజీలో సీటు రాలేదు. ఆ తర్వాత తన సోదరుడి సూచన మేరకు యుఎస్ నేవల్ అకాడమీలో చేరారు. వ్యోమగామిగా పలు డేరింగ్ మిషన్లను సునీతా విలియమ్స్ చేపట్టినప్పటికీ ఆమె వృత్తి జీవితం మాత్రం నేవీలోనే మొదలైంది. 1983లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరిన ఆమె 1987లో ఫిజికల్ సైన్స్లో డిగ్రీని పొందారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 1989లో ట్రైనీ పైలట్గా నేవీలో చేరారు. ఆమె 30 వేర్వేరు రకాల విమానాలను 2700 గంటలకు పైగా నడిపారు. సునీతా విలియమ్స్ మొదట ఒక నేవల్ ఏవియేటర్గా పనిచేశారు. 1993లో మేరీల్యాండ్లో నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్కి ఆమె హాజరయ్యారు. ఈ సమయంలోనే హ్యూస్టన్లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్ని సందర్శించారు. చంద్రుని మీదకు వెళ్ళొచ్చిన ఆస్ట్రోనాట్ జాన్ యంగ్తో కలిసి ఆమె పనిచేశారు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన సునీతా విలియమ్స్ నాసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ దరఖాస్తు రిజెక్ట్ అయింది. కానీ సునీత వెనుకడుగు వేయలేదు. 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీని పొందారు. 1997లో మళ్లీ నాసాకు దరఖాస్తు చేసుకున్నారు. 1998లో తొలిసారి సునీతను ట్రైనీ వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది. తొలిసారి ఆమె 2006 డిసెంబర్ 9న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్పెడిషన్ 14 బృందంతో కలిసి పనిచేశారు. ఎక్స్పెడిషన్ 15 స్పేస్ క్రాఫ్ట్ పై కూడా పనిచేశారు. 2007 జూన్ 22న భూమికి తిరిగి వచ్చారు. రెండోసారి 2012 జూలై 15న అంతరిక్షానికి వెళ్లారు. అదే ఏడాది నవంబర్ 19న తిరిగి వచ్చారు. వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి వ్యోమగామిగా 2015లో సునీతా విలియమ్స్ ను ప్రకటించారు. ఈ ప్రోగ్రాంని కొనసాగించిన సునీతా విలియమ్స్ 2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. కానీ వారిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యలు రావడంతో వారిని తీసుకురాకుండానే స్టార్లైనర్ తిరిగి భూమిపైకి వచ్చింది. దీంతో ఈసారి అంతరిక్ష యాత్ర 8 రోజులు కాస్త 9 నెలలు అయింది. 59 ఏళ్ల సునీతా విలియమ్స్ తన అంతరిక్ష ప్రయాణాల్లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. అక్కడే నెలల పాటు ఉండాల్సి వచ్చిన ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు నాసా తెలిపింది. నేవల్ అకాడమీలో ఉన్నప్పుడే మైకేల్ విలియమ్స్తో పరిచయం ఏర్పడింది సునీతకి. అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వారు మళ్లీ కలుసుకోలేదు. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ పెళ్లిలో కలిశారు. స్నేహం మళ్లీ చిగురించి అది ప్రేమగా మారింది. 2 ఏళ్ల డేటింగ్ తర్వాత 1987లో సునీత పెళ్లి చేసుకున్నారు.
ఆమె ప్రముఖ వ్యోమగామి అయినప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎక్కువగా బయటకి చెప్పలేదు. అంతరిక్ష ప్రయాణాలకు వెళ్ళినప్పుడు తనతో పాటు సమోసా తీసుకెళ్లినట్లు 2013లో విద్యార్థులతో మాట్లాడుతూ సునీత చెప్పారు. చదువుకోవడానికి ఉపనిషత్తులు, భగవద్గీతను కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. భారతీయ ఆహారంపై ప్రశంసలు కురిపిస్తూ అసలు ఈ ఆహారం ఎవరికీ నచ్చకపోవడం అనేది ఉండదని విద్యార్థులతో చెప్పారు. ఇవి నా హృదయానికి చాలా దగ్గర. నా తండ్రి నాకు బహుమతిగా ఇచ్చారు. ప్రతి ఒక్కరిలాగే నేను అంతరిక్షంలో ఉన్నాను అని చూపించేందుకు ఇవి నాకు సహాయం చేస్తాయి అని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.